ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం కూడా దేవుని ప్రేమను గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను గూర్చి ఈ రాత్రి వేళ మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం బైబిల్లో తెరవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటూ 6వ వచనం ప్రధానంగా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. బైబిల్ గ్రంథం అంతా మనము తరచి విచారించి చూడగా, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో యేసు ఎవరిని ప్రేమిస్తున్నాడు అనంటే, మొదటగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఉండడము కోసం ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి, యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించండి అని చెబుతూ ఉన్నాడు. సంఘం అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సువార్తను విని ఉన్నది ఉన్నట్లుగా దానిని అంగీకరించి తాము పాపులని, యేసుక్రీస్తు పరిశుద్ధుడని, ఆయన తమ కోసమే పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడని నమ్మి మన పాపముల విషయమై మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దుఃఖించి ప్రభు అయిన యేసును మన సొంత రక్షకుడిగా దేవుడిగా నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని సంఘం. యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచములో ఉండే ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అనంటే సంఘం అంటే ఎవరు? బైబిల్ భాషలోనే చెప్పాలి అనంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడింది. సంఘం ఎవరండి? తనవారు, హిజోన్, తన సొంత వారు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి వెలబెట్టి వారిని కొనుక్కొని తన సొంతము చేసుకున్నాడు. మనము తన సొంతమయ్యాము. తన వారిని అనే మాట మనము గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వెళ్తే ఇంకా ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. నేనే చదువుతాను. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంఘాన్ని ప్రేమ కానుకగా ఇచ్చాడు. సంఘం ఎవరండి అంటే విశ్వాసులైన వారందరూ. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రేమ కానుకగా ఇచ్చిన వారు అన్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే చూడండి 9వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు,
నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు. అర్థమవుతుందండి? ఫాదర్, యూ హ్యావ్ గివెన్ దెమ్ అంటు మీ, దే ఆర్ యువర్ లవ్ గిఫ్ట్ ఫర్ మీ. నీ ప్రేమ హస్తములతో నీవు నాకు వీరిని అప్పగించావు అని అంటూ ఉన్నాడు. 12వ వచనం చదువుదాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని. మరలా చూడండి, పదే పదే నీవు నాకు అనుగ్రహించిన వారిని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడింది, ఒకరిని తండ్రి ఒకరిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. తర్వాత, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమునూ త్రోసివేయను. తండ్రి వారిని ప్రభు అయిన యేసుకు అప్పగిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తాం. కనుక వారి పట్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ అమోఘంగా ఉంది. ఇలా ఆలోచన చేద్దాం. ఒక దాన లేదా ఒక ధర్మకర్త ఉన్నాడు అనుకుందాం. ఫిలాంథ్రపిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఫిలాంథ్రపిస్ట్. ఒక ధర్మకర్త ఉన్నాడు. ఆయన వచ్చిన వాళ్ళకందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులను ప్రేమించినందువల్ల ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడు. తన భార్యను ప్రేమిస్తున్నాడు, తన పిల్లలను ప్రేమిస్తున్నాడు, తన అన్నదమ్ములను అక్క చెల్లెలను ప్రేమిస్తున్నాడు. వ్యత్యాసం లేదా? తన భార్య పట్ల తనకున్న ప్రేమ, ఇతరులకు దాన ధర్మాలు చేసే ఎవరికైతే చేస్తున్నాడో వారి పట్ల తనకున్న ప్రేమకు వ్యత్యాసం లేదా? ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రేమ ఇది. అలాగే దేవుడు అందరినీ ప్రేమించిన సంఘాన్ని పరిశుద్ధమైన రీతిలో, సంఘాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తండ్రి, నీవు నాకు అప్పగించిన వారిలో నేను ఒకరినైనా పోగొట్టుకోలేదు అని అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా, సరే సంఘాన్ని ప్రేమిస్తున్నాడంటే గలిలయ గాస్పుల్ చర్చిని ప్రేమిస్తున్నాడేమో, లేకపోతే ఇంకో చర్చిని ప్రేమిస్తున్నాడేమో, మరి నా సంగతి ఏంటి వ్యక్తిగతంగా అని మనము ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 2:20లో ఈ విధంగా అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అంటూ, ఇక మీదట నేను జీవించే ఈ జీవితం నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న యేసు ప్రభు కోసం నేను బ్రతుకుతానంటున్నాడు. నా కొరకు తన ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించి అనే మాట ఉంది. నన్ను ప్రేమించి. ప్రేమైన వారలారా, ఈ రాత్రి వేళ మనం గమనించాలి, ప్రతి విశ్వాసిని వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. ఏదో సంఘాన్ని అంటే గుంపులో నేను కనపడతానో లేదో అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను ప్రత్యేకంగా ప్రేమించి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంతటితో ఆగిపోదామా? కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన ప్రత్యేకంగా విశ్వాసుల్లో కూడా, బాగా గమనించండి, యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసుల్లో కూడా విధేయత కలిగిన విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నట్టుగా వ్రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయములో 21వ వచనాన్ని చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అంటే నా ఆజ్ఞలు గైకొని అంటే విధేయత చూపించేవాడు. నా మాట విని ఆ మాటకి విధేయత చూపించేవాడు. గైకొనువాడు అంటే విధేయత చూపించేవాడు, దాని ప్రకారం నడుచుకునేవాడు, లేదా దాని ప్రకారం నడుచుకునే స్త్రీ. అలాంటి వారే నన్ను ప్రేమించువారు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి. అర్థమవుతుందండి? ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు విధేయత కలిగిన విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే యోహాను సువార్తలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సేవ చేస్తున్న దినాల్లో ఒకసారి ఆయన తల్లి, ఆయన సహోదరులు వాళ్ళు
ఆయన కోసం వెతుకుతూ బయట నిలబడ్డారు, లేదా పక్కన నిలబడ్డారు. నిలవబడితే వారు వచ్చి, యేసుప్రభు శిష్యులు వచ్చి వెలుపల నిలవబడిన వారిని చూచి, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, 32వ వచనం. ఇప్పుడు 33. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు నని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటే నీళ్ళ కంటే రక్తము దళసరిగా ఉంటుంది. దాని భావం ఏంటంటే రక్త సంబంధం చాలా ప్రాముఖ్యం, వేరే వాళ్ళకంటే రక్త సంబంధం చాలా ప్రాముఖ్యం, అది దాని భావన. అయితే యేసుప్రభు అంటున్నాడు, రక్త సంబంధీకుల కంటే నా సహోదరుడు నా సహోదరి, ఒకటే తల్లి గర్భంలో నుంచి మేము వచ్చాం, అంతెందుకు నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు పాలిచ్చి పెంచిన తల్లి. యేసుప్రభు అంటున్నాడు, నా వాక్యం విని దాని ప్రకారం జీవించువాడే, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవాడే నాకు అంత ప్రియమైన వాడు, నా సహోదరుడు నా సహోదరి నా తల్లి లాంటి వాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నట్టుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మనము నేర్చుకునే విషయం ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రత్యేకంగా కొంతమందిని దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞల్లో నడుచుకునే వారి పట్ల యేసు ప్రేమ అమోఘంగా ఇంకా శ్రేష్టమైన రీతిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతటితో ఆగిపోదామా అంటే బైబిల్లో కొంతమంది వ్యక్తులను యేసు ప్రత్యేకంగా ప్రేమించినట్టుగా ఉంది. యోహానును గురించి, యోహాను సువార్తను రాసిన యోహానును గురించి యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ఎవరు చేయలేదు ఆ పని? యోహాను సువార్త రాసిన యోహాను. సిలువలో యేసు ప్రభు ఉన్నప్పుడు కింద సిలువ దగ్గర నిలవబడి ఉన్న ఆ యోహాను తన తల్లిని, యేసు ప్రభు తన తల్లిని అప్పగించాడే, ఏ యోహానుకైతే అప్పగించాడో ఆ యోహానును గురించి యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ మాట పేతురును గురించి వ్రాయబడలేదు, ఈ మాట అంద్రేయ గురించి వ్రాయబడలేదు, ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి వ్రాయబడింది, యోహాను గురించి. అంత మాత్రమే కాదు, యెరూషలేము పట్టణానికి సమీపంగా ఒక చిన్న గ్రామం బేతనియా అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో యేసు ప్రేమించిన కుటుంబం ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో యేసు మార్తను, ఆమె సహోదరిని మరియు లాజరును ప్రేమించుననుంది. ఏంటి వీళ్ళు అనంటే, వీరు యేసు ప్రభువుకు చాలా సమీపంగా ఉన్నారు, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నారు. మనకు కూడా స్నేహితులు ఉంటారు, అప్పుడప్పుడు కలుసుకునే స్నేహితులు వేరు, ఇంకా కొంచెం లోతుగా ఉండే స్నేహితులు వేరు, మరి కొంతమంది అయితే ఇంకా జీవితకాలపు స్నేహితులు ఉంటారు, చాలా అంటిపెట్టుకొని ఉండే స్నేహితులు ఉంటారు. మన సాధక బాధకాల్లో మనకు వారు తోడుగా ఉంటారు, వారికి మనం తోడుగా ఉంటాం. వ్యత్యాసం లేదా అండి? వ్యత్యాసం ఉంది. అందరూ స్నేహితులే, కానీ ఆ వ్యక్తి మీద ఉండే స్నేహం వేరు, ఈ వ్యక్తి మీద ఉండే స్నేహం వేరు, ఈ వ్యక్తి మీద ఉండే స్నేహం వేరు అన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళను మాత్రమే ప్రేమిస్తున్నాడా అంటే, ఈ రాత్రి వేళ అక్కడే ఆగిపోతే కనుక మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. బైబిల్లో వ్రాయబడిన మాట చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను,
నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియమైన వారలారా, ఇది చాలా అద్భుతమైన విషయం. యేసు ప్రభువు పాపుల ప్రేమికుడు, పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎటువంటి పాపులను ప్రేమిస్తున్నాడు అని ఆలోచిస్తే, బలహీనమైన పాపులను, భక్తిహీనులైన పాపులను, అంత మాత్రమే కాకుండా ఘోరమైన శత్రువులుగా ఉన్న, పదవచనంలో శత్రువులుగా ఉన్న పాపులను సైతం ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపుల ప్రేమికుడు. దాదాపు ఒక 40 ఏళ్ల కిందట, లేదా 35-40 ఏళ్ల కిందట ఒక ప్రఖ్యాతిగాంచిన పాట ఉండేది. 2 వచనాలు ఉన్నాయి. నేను గాయకుని కాదు కాబట్టి పాడలేను, ఆ మాటలు చెప్తాను. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా. ఎంత మంచి పాట, ఎంత రమ్యమైన పాట. దేవా పాపిని ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేయక, నిన్ను అంగీకరించి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు, పాపులను ప్రేమించేవాడు. ఆయనకు పాపుల మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. అయితే విశ్వాసుల పట్ల ఉన్న ప్రేమ ఏంటి, పాపుల పట్ల ఉన్న ప్రేమ ఏంటంటే, విశ్వాసుల పట్ల ఆయనకు ఆనందం ఉంది, పాపుల పట్ల సానుభూతి ఉంది, కరుణ, కృప, కనికరం. వారి ఘోరమైన స్థితిలో వారు ఉన్నారని, అలాగే వాళ్ళను విడిచిపెడితే వారు చనిపోయిన తర్వాత నశించి నరకానికి వెళ్తారని వారి మీద సానుభూతి చూపించే ప్రేమ యేసు ప్రేమ. మనుషులు ఒక్కసారే మృతి చెందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని హెబ్రీ గ్రంథకర్త 9 హెబ్రీ పత్రిక 9:27లో సెలవివ్వడం జరిగింది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 15వ అధ్యాయము చూస్తే ఆయన శత్రువులే సాక్ష్యం ఇచ్చారండి యేసుప్రభువును గూర్చి. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కలిసి భోజనము చేయుచున్నాడని సనుగుకొనిరి అని వ్రాయబడింది. పాపులను చేర్చుకునేంత దయగలిగిన మనస్సు, కరుణ కలిగిన మనస్సు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది అన్న విషయాన్ని ఈ రాత్రి వేళ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో ఆయన సిలువలో చెప్పిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. ఎంత ప్రేమ! శత్రువులను ఆయనను హీనాతిహీనంగా చూస్తూ, ఘోరాతి ఘోరంగా ఆయనను గురించి మాట్లాడుతూ, ఆయనను అవమానపరుస్తూ, అత్యంత కఠోరమైన ఘోరమైన శిలువ శ్రమలకు ఆయనను గురి చేస్తూ ఉంటే కూడా యేసు ప్రభువు వారి మీద సానుభూతి చూపిస్తున్నాడు, వారి మీద కనికరము చూపిస్తున్నాడు, వారి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటాడు, తాను రక్షించబడిన తర్వాత ఎఫెసీ పట్టణంలో ఉండే సంఘ సేవకుడైన తిమోతికి రాస్తూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియమైన వారలారా, ఇలాంటి పాపులను ఎవరైనా చేర్చుకుంటారా? యేసుప్రభు అంటున్నాడు, నా ఎద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనంటూ ఉన్నాడు. నీవు ఎలాంటి ఘోరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఎంత ఘోరమైన పాపి అయినప్పటికీ కూడా, అక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు, ఆ పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, దేవుని యొక్క సంఘమును అపరిమితముగా హింసించిన దుర్మార్గుని నేను అయినప్పటికీ కూడా దేవుడు నా మీద కనికరము చూపించాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని, అనగా చినిగిపోయిన విస్తరాకులాగా
చింపిరి చింపిరిగా చేసుకున్న నీ జీవితాన్ని ఇంకా దాన్ని బాగు చేసే అవకాశమే లేనటువంటి అలాంటి దౌర్భాగ్యమైన రకరకాల పాపాలతో నీ జీవితాన్ని చిందరవందరగా చేసుకొని బాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్న నీలాంటి వ్యక్తిని ఆయన అంగీకరించడానికి రాత్రి వేళ సిద్ధము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఓ మానవా, నీ పాపం మానవా, ఓ మానవా, నీ పాపం మానవా. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని ఆ యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు. సరే, యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడు అని మేము చెప్పుకున్నాం, సంఘాన్ని ప్రేమిస్తున్నాడని చెప్పుకున్నాం. ప్రతి విశ్వాసిని వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు విధేయత కలిగిన విశ్వాసులను తల్లితో సమానంగా ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తన తల్లి పట్ల, తన సహోదరుల పట్ల, తన సహోదరుల పట్ల ఎలాంటి ప్రేమ ఉందో అలాంటి ప్రేమను విధేయత చూపించే విధేయులైన క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద యేసుక్రీస్తు ప్రభువు చూపిస్తున్నాడు అన్న విషయాన్ని చూడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా కొంతమందిని ప్రత్యేకంగా వారు ఆయనకు సమీపంగా బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వారు, యేసు హృదయానికి దగ్గరగా ఉన్నవారు, అలాంటి వారిని కూడా యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడని, చివరికి ఘోరాతి ఘోరమైన, దుర్మార్గులమైన, దుష్టులమైన, బలహీనులమైన, భక్తిహీనులమైన, దేవునికి శత్రువులమైన మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన పాపము ఎవరికి వ్యతిరేకంగా చేశామో తెలుసా? కీర్తనకారుడు 51వ కీర్తన, దావీదు కీర్తన, దావీదు అంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా అని ఆయన చెబుతూ ఉన్నాడు. నీకే విరోధంగా పాపం చేశాను. ఆయనకే విరోధంగా పాపం చేసి ఆయన సృష్టించిన ఈ లోకములో ఉంటూ ఆయన ఇచ్చిన సమస్తమైన ఆనందాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఆయన అసలు లేడు అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు బ్రతుకుతూ ఉంటే కూడా ఆయన దినమెల్లా అవిధేయులైన వారి కోసం చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమామయుడో ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ మిగతా సమయంలో ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? నిజమేనండి, ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు మీరు. ఎలా ప్రేమిస్తున్నాడు? ఎవరైనా ఒకవేళ మనల్ని నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా, ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఆ ప్రశ్న వస్తుంది. నేను మీ ముందు కొన్ని విషయాలు ఉంచుతాను. మొట్టమొదటిగా 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చివరి వచనం కాదు, 9వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినాలని కోరుతూ ఉన్నాం. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అనింది. ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో దేవుడైన, నిరంతరము దేవదూతల చేత, కోటాను కోట్ల దేవదూతల చేత సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు అందుకుంటూ ఉన్న వ్యక్తి ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తాను పరలోకానికి వెళ్ళక మునుపు, లేదా తాను చనిపోకముందు ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నీవిప్పుడు నన్ను మహిమపరచమంటాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు నిత్య మహిమలో ఉండేవాడు. ఇంత నిత్య మహిమలో ఉండే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట నిన్ను నన్ను ప్రేమించి ఆ మహిమనంతటినీ, దేవదూతల ఆరాధనను అంతటినీ వదిలిపెట్టేసి ఒక దినాతి దీనుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడింది,
కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే ఆ క్రీస్తు యేసు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆకారమందు ఆయన మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకునేను. ప్రియమైన వారలారా, ఎవరైనా మీకోసం ఇలాంటి కార్యం చేశారా? భర్త నీకు నీ మీ పెళ్లి సందర్భంలో కట్నం ఇస్తానని మీ తల్లిదండ్రులు చెప్పి ఆ సమయానికి ఇవ్వలేకపోతే 10 ఏళ్ళైనా ఇంకా ఎత్తిపొడిచి చూపించే భర్తలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సమస్తము వదిలిపెట్టేసి నీ కోసం ఈ లోకములో దీనాతి దీనుడిగా, రిక్తుడిగా తను తాను చేసుకున్నాడు. ఆయన అన్నాడు ఒక సందర్భంలో, ఒక ఆయన వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నాడు. యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనడానికి స్థలము లేదు అన్నాడు. ఎంత దీనుడో చూడండి. అంతెందుకండి, ఆయన ఒకరోజు ఒక ఉదాహరణ చెప్పాలనుకున్నాడు. ఆయనకు నాణెం అవసరం, కాయిన్, డబ్బు అవసరం, నాణెం అవసరం. అయితే ఆయన చూసుకుంటే ఆయన దగ్గర లేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా నాణెం ఉందా అని అడిగాడు. అర్థమవుతుందండి? మీ దగ్గర ఎవరి దగ్గరైనా నాణెం ఉందా అని అన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన సేవ చేస్తున్న దినాల్లో ప్రభు అయిన యేసుకు అనేక మంది మీలాంటి స్త్రీలు అనేక మంది తమ ద్రవ్యము చేత ఆయనకు ఉపచారము చేసిరని వ్రాయబడింది. ఎంత దీనుడయ్యాడో చూడండి. లోకమును దాని నివాసులను, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని వ్రాయబడిందే. అన్నీ ఆయనవే. వెండి నాది, బంగారు నాది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని వ్రాయబడిందే. అన్నీ ఆయనవే. కానీ నీకోసం నీకు నరకము తప్పించి నీ పాపానికి రావాల్సిన శిక్షనంతటినీ కూడా తన మీద వేసుకొని తన నీతిని నీకు ఇచ్చి నిన్ను పరలోక వారసునిగా చేయడం కోసం యేసు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడో చూడండి. చాలా సంవత్సరాల కిందట ఒక క్రిస్మస్ పాట విడుదల చేశారు. మనకు కూడా బాగా తెలుసు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరవుచున్నది. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి చుట్టినయ్యా, దిక్కు తోచక ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒరిగినావయ్యా. మీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? నెవర్. మనకు హాయిగా మంచిండ్లు ఉన్నాయి. ప్రభు అయిన యేసు అన్నీ ఆయనవే. కానీ నీ కోసం నా కోసం ఆయన రిక్తుడయ్యాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు. ఇంతకంటే ప్రేమ కలిగిన వారు ఎవరుంటారండి? నీ కోసం అన్నీ త్యాగం చేసి ఇంత కార్యం చేసిన యేసుక్రీస్తు ప్రేమ కంటే మించిన ప్రేమ కలిగిన వారు ఎవరుంటారు? రెండవది, గలతీ పత్రిక ఇంతకుముందు చదువుకున్నాం. 2:20 రాయబడింది, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అని ఉంది. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది త్యాగపూరితమైన ప్రేమ. సిలువలో నీ స్థానాన్ని తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం మెరుగని ఆయనను తండ్రి అయిన దేవుడు నీ కోసం నా కోసం పాప పరిహారార్థ బలిగా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం తన ప్రాణం పెట్టాడు. ఇంతకంటే ప్రేమ ఎక్కడుంటుందండి? నువ్వు మంచివాడవనా? నువ్వు మంచిదానవనా? అసలు రక్షణ పొందిన తర్వాత కూడా మన జీవితాలు పరీక్షించుకుందాం. మనలో మంచితనం ఉందా?
మనం ఎంత ఘోరంగా మన క్రైస్తవ జీవితంలో ఓడిపోతూ ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్యులమైన, నీచులమైన, నికృష్టులమైన మన కోసం తన ప్రాణం పెట్టడం ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ ప్రేమను వర్ణింపగలమా? భాసిల్లెను సిలువలో పాపక్షమ, యేసు ప్రభువు నీ దివ్యక్షమ, ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నా మదికి, అందులకే భయమొందితిని, బాసిల్లెను సిలువలో పాపక్షమ. ఈ దినాల్లో చాలామంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే పెద్దగా ఆశ్చర్యపడడం లేదంట. ఆఫ్ కోర్స్, వై నాట్? ఎందుకు ప్రేమించాడు? ప్రేమించక ఏం చేస్తాడు మరి? చచ్చినట్లు ప్రేమించాల్సిందే. అంటే ఏదో నేను మంచిదాన్ని, మంచివాన్ని అన్నట్లుగా మనం భావిస్తూ ఉన్నాం. మనలో చాలామందికి పాపం యొక్క తీవ్రత అర్థం కాలేదు. నిన్నటి రాత్రి వేళ దైవజనులు హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు అన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం చెప్పాడని విన్నాం. మన పరిస్థితి ఎలాంటిదో తెలుసా అండి? యెషయా దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నా పరిస్థితి ఏంటి అంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెము కూడా స్వస్థత లేదు, కంప్లీట్గా చెడిపోయావు నువ్వు అని ఆయన చెబుతాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా యెషయా ఈ విధంగా చెప్పాడు, మీరు దాన్ని వివరిస్తారా అంటే ఆయన అంటాడు, ఇదిగో వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి, మెడవెంచని స్వభావం కలిగిన వారు విననేరక ఉండునట్లు వారి చెవులు మందగించాయి, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, వారి నోటి నిండా శపించుట పగ ఉంది, వారి నాలుక క్రింద సర్ప విషమున్నది, వారి చేతులు పాపము చేత రక్తము చేత నిండి ఉన్నాయి, పాపము చేయుటకై వారి పాదములు పరిగెత్తుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ అవర్ కండిషన్. మీరు ఇలా ఊహించుకోండి, రోజుకొక 10 పాపాలు చేయట్లేదు అనుకుంటారా? 10 పాపాలు, 10 కాదు, ఎన్ని పాపాలు చేస్తుంటాడో ఒక వ్యక్తి. పాపం అంటే ఏంటంటే చెయ్యవలసినవి చెయ్యకపోవడం కూడా పాపమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది, కాబట్టి మేలైనది చేయ నెరిగి ఉండియు అలాగు చెయ్యని వానికి అది పాపమగును. అంటే మనం వాక్యం చదువుకోవాలనేది మంచిది తెలుసు మనకు, కానీ చదవం. ప్రార్థన చేసుకోవాలని తెలుసు, ప్రార్థన చేసుకోం. సువార్త ప్రకటించాలని తెలుసు, సువార్త ప్రకటించాం. భర్తలు భార్యను క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించాలని తెలుసు, ప్రేమించాం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించవలెను అనేది తెలుసు, ప్రేమించాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు, అది కూడా తెలుసు, ప్రేమించాం. ప్రేమ దీర్ఘకాలము సహించం. ప్రేమ దయ చూపించం. ప్రేమ మత్సరపడుతూ ఉంటాం ఎన్నోసార్లు. అమర్యాదగా నడవదు అంటే ఎన్నో లెక్కలేదు, అసలు బూతులు మాట్లాడతావు. ఇలా లెక్కేసుకుంటూ పోతే రోజుకి ఎన్ని పాపాలు చేయాలండి ఒక వ్యక్తి? ఇవి కాకుండా చెయ్యకూడనివి చేస్తాం. అబద్ధం ఆడవద్దు అంటే అబద్ధం ఆడతాం, దొంగిలవద్దు దొంగతనం చేస్తాం, వ్యభిచరించవద్దు అంటే మానసికంగా పురుషులు స్త్రీలను చూసి మోహపు చూపుతో చూసి ఆ విధంగా వ్యభిచారం చేయడం జరుగుతుంది. ఇలా 1-2 అండి. ఒక వ్యక్తి తన జీవితకాలం అసలు రోజుకి ఎన్ని చేస్తాడో ఒకటి చెప్పలేం. ఇప్పుడు కూడా ఇటువంటి వారిని ఎవడు ప్రేమిస్తాడండి? అమ్మా, నీ భర్త అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి, నీకు తెలిసింది నువ్వు ఆయనను ఇంతకుముందు ప్రేమించినట్టు ప్రేమించగలుగుతావా? అయ్యా, నీ భార్య అక్రమ సంబంధం వేరే వాళ్ళతో పెట్టుకొని మోసయుక్తంగా బ్రతుకుతుందని నీకు తెలిసింది, నీ భార్యను ఇంతకుముందు ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతావా? యేసు ప్రభువుకు అన్నీ తెలుసు, మన భూతకాలం అంతా తెలుసు, వర్తమానంలో ఏం చేశామో తెలుసు, రేపు ఏం చెయ్యబోతున్నామో కూడా తెలుసు. తెలిసి ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం కాని విషయం అది. మన కోసం తన ప్రాణం పెట్టడం అనేది ఎంత ప్రేమ! ఇటువంటి ప్రేమ ఎవరికి ఉండదండి. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన కోసం తన్ను తాను
బలియాగముగా అప్పగించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. మూడవది, యేసు ప్రేమ ఎలా చూపిస్తున్నాడు అంటే మనల్ని క్షమించడం ద్వారా తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఘోరమైన ఒక పాపాత్మురాలైన, ఆమె పేరు కూడా రాయలేదండి బైబిల్లో. ఏం రాశారో తెలుసా? లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎవరైనా అట్లా చెప్తారా? బైబిల్ అలా రాశారు. పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె వచ్చి పశ్చాత్తాప హృదయముతో యేసు పాదములను తుడుస్తూ ఉంటే, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, విస్తారంగా పాపం చేశావు, నిన్ను విస్తారంగా క్షమిస్తూ ఉన్నాను. ఎంత క్షమాపణ! ఎవరైనా క్షమిస్తారా ఇలాగా? యేసు ప్రభువు క్షమించిన రీతిగా ఎవరైనా క్షమిస్తారా? తనను సిలువలో అత్యంత ఘోరాతి ఘోరంగా హింసిస్తున్న వారి కొరకు కూడా యేసు ప్రభువు ప్రార్థన చేశాడు కదా, మనకు తెలుసా విషయం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన ప్రార్థన చేశాడు. అది యేసు ప్రేమ. యేసు మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మన మీద విరోధముగా ఉండిన ఆ పాపపు పత్రమును సిలువ మీద మేకులతో కొట్టి, మనకు విరోధముగా పలక మీద వ్రాయబడిన ఆ పాపములన్నిటినీ తన రక్తము చేత తుడిచి అసలు పలకే కనపడకుండా చేశాడు. ఆయన అంటాడు, పాత నిబంధనలో ఈ విధంగా రాయబడింది, పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మీ అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. సైన్స్ ప్రకారము ఉత్తర దక్షిణాదులు కొలవచ్చు, కానీ తూర్పు పడమరలు కొలవలేం. దేవుడు ఆ భాష వాడాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం. అంటే నేను మిమ్మల్ని, మీ పాపాలను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. మనమైతే ఓసారి అన్న తర్వాత క్షమిస్తాం, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి అదే వ్యక్తి మనకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అనుకోండి, రెండోసారి క్షమిస్తాం అడిగితే, మూడోసారి క్షమిస్తాం, ఓ 10 సార్లు అయింది అనుకోండి, ఎన్నిసార్లు క్షమించాలి నేను క్షమించను నిన్ను. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ అలాంటిది కాదండి. వీపు వెనక మన పాపములను వేసుకొని ఉన్నాడని వ్రాయబడింది, సముద్ర కాలములో పడవేసి ఉన్నాడని వ్రాయబడింది. ఆయన నేనే మీ దోషమును పరిహరించి ఉన్నాను అని చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ దినాల్లోనట ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిచ్చి వాళ్ళు కావడానికి, అందులో 70 నుంచి 80% మంది పిచ్చాసుపత్రికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారి పాప మనసాక్షి, అపరాధ మనసాక్షి వారిని వెంబడించడం అంట. వేట కొడవళ్ళు తీసుకుని హత్య చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా అపరాధ మనసాక్షి, ఇదిగో నీవు దోషివి, నీవు పాపివి, నీవు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు, ఇదిగో అక్కడ ఎవరికి తెలియకుండా ఇలా చేసావు, అలా చేసావని ఆ మనసాక్షి దోషారోపణ చేస్తుంటే దాని నుంచి తప్పించుకోలేక పిచ్చులైపోతున్నాడు మనుషులు. అమెరికా దేశంలో కార్ల్ మెనింజర్ అనే ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అంటే మానసిక నిపుణుడు, డాక్టర్. ఆయన అన్నాడు, మీరు మా క్లినిక్స్కి వచ్చి, మా హాస్పిటల్స్కి వచ్చి మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని మా పేషెంట్స్ను మీరు కన్విన్స్ చేయగలిగితే రేపే 70 నుంచి 80% మందిని డిశ్చార్జ్ చేస్తా అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు అక్కడ పుట్టుకతో మానసిక రోగం వస్తుంది, అలాంటి వాళ్ళు కాదు. ఎక్కువ శాతం 70 నుంచి 80% మంది వారు చేసిన పాపం వారిని వెంటాడుతూ వేట కొడవళ్లతో వారి మీద పడి వారిని సంహరించాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంటే వారికి పిచ్చి వచ్చేసింది. ప్రియమైన వారలారా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన అపరాధ మనసాక్షితో నీవు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించంటే ఈ రాత్రి వేళ ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. తప్పిపోయిన కుమారుడు, ఆయన తప్పు చేశాడని ఆయన అర్థం చేసుకున్నాడు, గుర్తించాడు.
రిహార్సల్ చేసుకున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా, ఇలా మాట్లాడతా అని ఆయన తన తండ్రి ఇంటి వైపు ప్రయాణం చేస్తూ వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అనుంది. గ్రీకు భాషలో ఒక ముద్దు కాదట, ముద్దులతో ముంచెత్తెను అని వ్రాయబడింది. ముద్దులతో ముంచెత్తను. ఎంత మంచి దేవుడు ఆయన! చెడిపోయి వేశ్య సాంగత్యం వలన ఆస్తినంతటిని పాడు చేసుకొని, దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని వచ్చిన ఆ ఘోరమైన పాపి ఎవడూ చేర్చుకోడు. అలాంటి వారిని తండ్రి చూచి వాడింకా దూరంగా ఉండగా పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమైన వారలారా, ఈ రాత్రి వేళ నీవు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడితే ఆయన నిన్ను క్షమించడానికి నీకంటే ఎక్కువ 1,000,000 రెట్లు ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు మనల్ని అని అంటే, యేసుప్రభుని నమ్ముకున్నాం, మంచిదే. నమ్ముకున్న తర్వాత కూడా మనం సరిగ్గా బ్రతకడం లేదు. అయినా ఆయన మన పట్ల ఓపిక చూపిస్తున్నాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక ఆదివారం రోజు తన శిష్యులకు అగుపడితే అప్పుడు తోమా లేడు. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో తోమా ఉన్నాడు కదా, ఆయన లేడు. చెప్పాడు ఆయన, నేను ఆయనను నా కళ్ళారా చూడాలి, నా చేతులతో తాకాలి, ఆ విధంగానైతే నేను నమ్ముతాను అని అంటే 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20, 24, 25 వచనాల్లో అక్కడికి వచ్చి అలాంటి అపనమ్మికతో ఉన్న, అవిశ్వాసముతో ఉన్న అలాంటి వ్యక్తి పట్ల యేసుక్రీస్తు ప్రభువు చాలా ఓపిక, దీర్ఘశాంతము ప్రదర్శించి వారి దగ్గరకు వచ్చి, తోమా ఇట్రా, నువ్వు అడిగావు కదా, చూసుకో, రుజువులతో సహా చూసుకో, నేనే తిరిగి లేచాను. అంత మాత్రమే కాదండి, ఆ సందర్భంలో వారికి మీకు సమాధానం అవునుగాక అన్నాడు, సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎంత ప్రేమామయుడు! మనం అలా పదే చెప్పి ఎన్ని సంవత్సరాలు చెప్పినా కానీ విశ్వాసులు విన్నట్లే విని ఇంకా అనుమానంతో బ్రతుకుతూ ఉంటే, ఇంకా సరిగ్గా జీవించకపోతే మనమైతే ఇంత దయ చూపిస్తామా, ఇంత ఓపిక చూపిస్తామా? యేసుక్రీస్తు ప్రభు ఎంత ఓపిక చూపించాడో చూడండి. ఎంతటితో ఆగిపోలేదండి. ఇంకొక ఆయన ఉన్నాడు, యేసుప్రభు శిష్యులలో అగ్రశ్రేణి నాయకుడు, శిష్యులకందరికీ నాయకుడు పేతురు. యేసుప్రభును గూర్చి ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నట్టుకు, శపించుకున్నట్టుకు మొదలుపెట్టిన వ్యక్తి ఎంత దిగజారిపోయాడో చూడండి. ఒక నాయకుడు, ఉన్నత శ్రేణి నాయకుడు ఎంత స్థాయికి దిగజారాడో చూడండి. ఒక చిన్న పనికత్తి ఎదుట ఆయన ఎవరో నాకు తెలియదు, ఓయి నీవేం మాట్లాడుతున్నావో ఆయన ఎవరో నాకు తెలియదు అని వెనుకంజ వేసి యేసును నేను ఎరగనంటే అని ఒట్టు పెట్టుకొని శపించి, ఎంత ఘోరమైన పని అండి. అసలు పేతురు ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుప్రభు ఆ రాత్రే అలా పోతూ పేతురు వైపు చూశాడట. వాక్యంలో రాయబడింది. ఏమైందో తెలియదు, ఆ కళ్ళలో యేసుప్రభు ఏమి సందేశం ఇచ్చాడో తెలియదు. బైబిల్లో రాయబడింది, పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పీటర్ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిటర్లీ. ఎప్పుడైనా ఏడ్చారా మీరు అలాగా? అయ్యో, నేనేనా ఇంత ఘోరమైన పాపం చేసింది? నేనేనా యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఇంత ఘోరంగా బ్రతికింది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మర్చిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఒక పాట అందులో, త్రాహిమాం క్రీస్తునాదా దయచూడారావే. ఆ పాటలో గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియాదీనుడానై రవ్వ పాలై నేనెంతో
నెవ్వబొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాపరాశి ఇవ్విధమున చెడిపోతిని నేమి చేతు నోహో. ఇంత ఘోరంగా చెడిపోయాను నేను. త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి. పాపాల రాశి 1, 2 కాదు, రాసులు రాసులుగా పాపాలు సంపాదించుకున్నా. దరగదు నా పాప రాశి ఈ విధమున చెడిపోతిని నేనేమి చేతు నోహోహోహో. త్రాహిమాం క్రీస్తు నాదా దయచూడారావే. అందులోనే ఇంకో వచనంలో ఉంటుంది, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి, సాతాను చేతిలో చేయి వేసాను. విశ్వాసులండి, నాయకులు, మనలాంటి నాయకులు. మనం ఇంకా తక్కువ. అపోస్తలులలోనే అగ్రశ్రేణి అపోస్తలుడు ఆయన. అటువంటి వ్యక్తి దయ్యాల రాజు చేతిలో చేయి వేశాడు. ఎంత ఘోరమైన పాపం, ఎంత బ్యాక్ స్లైడింగ్. ఒకప్పుడు మంచిగా చర్చికి వచ్చేవాళ్ళు కాలక్రమేణా లోకంలో గడిచిపోయి ఇప్పుడు అసలు చర్చ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, వాక్యం అంటేనే ఇంట్రెస్ట్ లేదు, పాటలు అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఆదివారము హాయిగా సినిమాలకు వెళ్తున్నారు చర్చికి రాకుండా. ఎంత దూరం వెళ్ళిపోయారు. పాత వాళ్ళు చూస్తే, ఏమక్క ఏమన్నా నువ్వే కదా మమ్మల్ని యేసుప్రభులోనికి నడిపించింది, నువ్వు చెబితేనే కదా మేము యేసుప్రభుని నమ్ముకొని ఇప్పుడు చర్చికి వెళ్తూ ఉన్నాం. అసలు నువ్వు సువార్త చెప్తే నేను యేసుప్రభుని నమ్ముకోవడమే కాదు, నేను దేవుని సేవ చేస్తున్నాను. అదేంటన్నా నీ పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోయింది. నువ్వు చర్చికే పోవట్లేదట, ప్రార్థనే చేయట్లేదట. అసలు నువ్వు క్రైస్తవుడవా క్రైస్తవురాలివా కాదా లేదా అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నావట. ఏంటన్నా నీ పరిస్థితి ఇది? ఎంత ఘోరం. దేవుడు అంటాడు, ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, నాలో ఏ చెడుతనము చూసి మీరు నన్ను వదిలిపెట్టిపోయారో చెప్పండి అంటున్నాడు. ఏ చెడుతనం ఉందండి దేవునిలో? ఆ దేవుడు నాకు ఏమేలు చేశాడంటవా? చంపేసిట్టే అయిపోయింది అది. పాపం వలన వచ్చు జీతం మరణం తెలుసా? మనము దేనికి అర్హులమో తెలుసా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంతవరకు చెప్పినదంతా మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనము చావడానికి అర్హులం ప్రతిరోజు, ప్రతి క్షణం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. రోమపత్రిక 6:23 ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అంటే పని చేస్తే, రోజంతా పని చేస్తే సాయంత్రం కూలిస్తారు కదా, అలాగే మనం పాపం చేసినందువల్ల మనకు వచ్చిన కూలి ఏంటంటే నరకం, మరణం. నీవు బ్రతికి బట్ట కడుతున్నావు అంటే దేవుని కృప. నీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయంటే దేవుని కృప. నీ చేతులు బాగా పనిచేస్తున్నాయి. మీకు తెలుసలేదో, శరీరంలో బయటికి కనబడే ఏమంటారు అవయవాల్లో చెయ్యి పనిచేసినంత ఏది పనిచేయదు. కాలు పనిచేయదు తెలుసట్లా. చెయ్యి ఊరికనే ఉండదు, ఆల్వేస్ పనిచేస్తుంది. నీ చేతులు పనిచేయట్లేదా? నీ కాలు పనిచేయట్లేదా? నీ బుర్ర పనిచేయట్లేదా? నీకేమైనా మెంటలు వచ్చిందా? కాదే. ఇంత బాగున్నావు, దేవుడు ఏం చేశాడని వెళ్ళిపోతావా? ఏం చేయాలో నీకు? నిన్ను చంపేసింటే ఆ ప్రశ్న అడగడానికి నువ్వు ఉండేవాడవు కూడా కాదు. ఎంత ఘోరమండి. ఇటువంటి వారి ఎడల కూడా దేవుడు దయాళుడై పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందో. ఒకసారి మనం ఆ మాట చూద్దాం. మార్కు సువార్త చూడండి 16వ అధ్యాయం. యేసుప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, 16:7. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతో చెప్పుడి అనుందా? శిష్యులతోనూ తర్వాత పేతురుతోనూ చెప్పుడని ఉండి. మళ్ళీ పేతురు పేరు శిష్యుడు, ఆయన కూడా ఒక శిష్యుడే కదా. పేతురు పేరు సపరేట్ ఎందుకు అనంటే, పేతురు అపరాధ మనసాక్షితో మునిగి నిర్వీర్యము చెంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నాలాంటి ఘోర పాపి భూలోకంలో ఎవడు ఉండడు. యేసు ప్రభుతో ప్రగల్భాలు చెప్పాను నేను, అయ్యా వీళ్ళందరూ నిన్ను కాదన్నా, నేను మాత్రం నిన్ను కాదనను. అవసరమైతే నీ కోసం జైలుకు పోతా,
మరీ అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పిన ఇన్ని ప్రగల్భాలు పలికిన నేను ఆయన ఎవరో నాకు తెలియదని ఒక పనికత్తే ఎదుట నేను ఆయనను కాదన్నానే, నేను ఇంత ఘోరంగా ఉన్నానే అని నేను ఇంకా నేను బ్రతకడానికి నేను యోగ్యుని కాదు, నేను సేవ చేయను, నేను అయోగ్యుని అని ఆ విధంగా నిరుత్సాహంలో ఉన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, గో అండ్ టెల్ మై డిసైపుల్స్ అండ్ పీటర్. ఈ రాత్రి వేళ దేవుడు నీ పేరు పిలుస్తూ ఉన్నట్టుగా నీవు భావించాలి. ఈ వాక్యము కేవలము ఇక్కడ కూర్చున్న వారందరికీ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఇమ్మాన్యుల్ అనే నా కోసం, వ్యక్తిగతంగా కీర్తి అనే దైవజనుని కోసం, వ్యక్తిగతంగా నీ పేరు చెప్పుకో. గో అండ్ టెల్ మై డిసైపుల్స్ అండ్ పీటర్, ఐఎమ్ గోయింగ్ టు సీ హిమ్, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ హిమ్. ఆయనను బాగు చేస్తా, నేను మరలా బాగు చేస్తా. గలిలయ సముద్ర తీరాన చేపలు పడుతూ ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, వారికి ఉదయకాల భోజనం సిద్ధం చేశాడు. పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? నీ వ్యాపారం కంటే, నీవు చేపలు పడుతున్నావే వల అంటే నీ వృత్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకు దొరికిన చేపల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ? యేసుప్రభు అంటున్నాడు ఈ రాత్రి వేళ, డూ యూ లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? 3 సార్లు అడిగాడండి. ఎందుకో తెలుసా? ఆయనకు కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ యూ. పీటర్, ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ. పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నిన్ను విడిచిపెట్టలేదు పేతురు. నీవు ఎంత దిగజారిన జీవితంలోనికి వెళ్ళినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నిన్ను బాగు చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రియమైన వారలారా, ఆ యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. బ్యాక్ స్లిడన్ కండిషన్లో ఉన్న మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా, ఒక 5 నిమిషాల్లో. నిన్ను ఎంత ప్రేమించాడు అని అంటే, నీ కోసం తండ్రిని వదిలిపెట్టేసి వచ్చాడు అని ఉంది. హి లెఫ్ట్ ద ఫాదర్. ప్రభు అయిన యేసుక్రీస్తుకు, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మనికి చెప్పనలవి కానీ ఊహింపనశక్యమైన సహవాసం ఉంది, విడదీయరాని బంధం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనింది. దేవుని యొద్ద. ఆ మాటకు ఒరిజినల్ లాంగ్వేజ్లో, గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే ప్రోస్ టాన్ థెయాన్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని అర్థం. ఫేస్ టు ఫేస్ సహవాసం ఉంది. నీకోసం దాన్ని వదిలిపెట్టేశాడు, నీకోసం దాన్ని వదిలిపెట్టేశాడు. ఏమండి, ఎవరైనా నీకోసం అంత త్యాగం చేస్తే నీవు వారి ప్రేమను చులకనగా చూస్తావా? యేసు ప్రభు నీకోసం అంత త్యాగం చేశాడు అన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని అంటే, నేను వెళ్ళిపోతున్నా, మీ క్షేమం కోసమే వెళ్తున్నాను, నేను వెళ్తే మీకు మేలు, నేను వెళ్ళి మీ కొరకు పరలోకంలో నివాస స్థలాలు సిద్ధం చేస్తాను, బిల్డింగ్స్ సిద్ధం చేస్తా. అది పూర్తయిన తర్వాత నేను నా దేవదూతను పంపుతాను, నువ్వు వచ్చేసేయి, వాళ్ళతో పాటు మీరు వచ్చేసేయండి అని చెప్పాడా? ఏమన్నాడండి? నేను వచ్చి, ఆయనే వ్యక్తిగతంగా రాబోతూ ఉన్నాడు 2వ రాకడలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిగతంగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు భర్త ఏదో ఉద్యోగం మీద ఆయన దుబాయ్కి వెళ్ళాడు అనుకుందాం, 7-8 ఏళ్ళు అయింది, ఆయన వస్తున్నాడు అని తెలిసింది. లేదా భార్య దుబాయ్కి వెళ్ళింది అనుకుందాం, 7-8 ఏళ్ళు అయింది, ఆమె వస్తుందని తెలిసింది. హైదరాబాద్లో ఫ్లైట్లో దిగుతుందని తెలిసింది. 7-8 ఏళ్ళ తర్వాత
భర్త భార్యను రిసీవ్ చేసుకోవడానికి భర్త వెళ్ళకుండా ఎవరినో పంపించాడు అనుకోండి, ఏమనుకుంటుంది ఆమె? ఎవరినో ఎవరిని పంపించారు, ఇంతకు రావచ్చు, కానీ భర్త వచ్చింటే, భర్త వస్తే ఎలా ఉంటుంది? ఏమో ఈ ప్రాంతంలో ఎలా ఉందో కానీ కల్చర్, మా ఏరియాలో అమ్మాయిలను పెళ్ళైన తర్వాత పండగలకి ఇళ్ళకి తీసుకెళ్తారు కదా తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్ననో లేకపోతే వాళ్ళ నాన్ననో అమ్మనో వచ్చి అల్లుడు గారిని అడిగి తీసుకుపోవాలి. తీసుకుని వెళ్ళిన తర్వాత ఈయన సోగ్గాడిలాగా ఆ పండుగ రోజు వస్తాడన్నట్లే వచ్చి ఆ తర్వాత ఒక 2 రోజులు ఒక రోజు ఉంటాడు, ఉండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఈమెను తీసుకొని పోయి అక్కడ వదిలిపెట్టి రావాలి, లేదా ఆయనే తీసుకెళ్తాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను వచ్చి నేనే వస్తాను, వ్యక్తిగతంగా వస్తాను, నీకోసం 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 నేను వ్యక్తిగతంగా వస్తాను, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాను. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం ఎంత సంతోషంగా వస్తాడో ఆ విధంగా నేనే తిరిగి మీకోసం వస్తాను. మీరు నాతో ఉండులాగున, నిరంతరము ఎడబాటు లేని సహవాసం కలిగిన వారమై మీరు నాతో ఉండులాగున నేనే వచ్చి తీసుకుని వెళ్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! యేసు ప్రభు ఈ రాత్రి వేళ మనం గమనించాం, ఆయన ప్రేమ అపారమైనది. పాత పాట ఉంది, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ కూడా అలా ఉంటుంది, కానీ యేసు ప్రేమ ఎన్నడూ వాడిపోదు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, నీడవలే గతించిపోతుంది. మధ్యాహ్నం ఒక చోట కనపడుతుంది, సాయంత్రం కాగానే ఒక చోట కనపడుతుంది, నీడలాగా గతించిపోతూ ఉంది. అన్నదమ్ముల ప్రేమ కూడా అలాగే, కానీ యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను. ఈ రాత్రి వేళ ఇంకా యేసు ప్రభునందు విశ్వాసముంచని వారు ఆయన ప్రేమను గురించి నీవు తలపోసి, ఆయన నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీవు జరిగించవలసిన నీతినంతటినీ ధర్మశాస్త్రం అంతటినీ ఆయన సున్నా పొల్లు విడవకుండా నెరవేర్చి పరిశుద్ధతను సంపాదించాడు. నీకు రావాల్సిన శిక్షను, నీవు చేసిన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్షను ఆయన సిలువలో వేసుకుని నీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయ్యాడు. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహి యాయ సిలువలో, శాపగ్రాహి యాయ సిలువలో పరుగిడిరమ్ము, శాపగ్రాహి యాయ సిలువలో, శాపగ్రాహి యాయ సిలువలో పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. యేసుప్రభుని నమ్ముకున్న వారైతే యేసుప్రభు ప్రేమ నీ మీద ఎన్నడూ తగ్గిపోదు. యోహాను సువార్త 13:1 మనుషుల ప్రేమ రాను 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 రాజుగురం గాడిదైంది అన్నట్టుగా పరిస్థితులను బట్టి మారిపోతుందేమో, కానీ యేసు ప్రేమ ఎన్నడూ మారదండి. అక్కడ రాశారు క్లియర్గా యేసుప్రభుని గురించి, యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను.
అందులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిరంతరము ప్రేమిస్తాడు, నిత్యత్వంలో ప్రేమిస్తాడు. ఎన్నడూ ఆయన ప్రేమ మన మీద తగ్గదు, నిత్యము ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, హీ లవ్స్ అస్ పర్ఫెక్ట్లీ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ ఇట్. సంపూర్ణంగా, పరిపూర్ణంగా, సగం సగం హృదయంతో కాదండి, సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా, నిండు మనసుతో యేసు ప్రభు విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమను తలపోసుకుంటూ ఆయన మనల్ని ప్రేమించుచు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:5 ఆయన మనల్ని ప్రేమించుచు పాత నిబంధనలో చెప్పాడు, ఐ హ్యావ్ లవ్డ్ థీ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. తప్పిపోయినా, వెనుకంజ వేసినా ఆయన నిన్ను విడవలేదు, నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా సహోదరుడైన పేతురుకు చెప్పండి, ఐ లవ్ హిమ్, నేను ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పండి అన్నట్లుగా ఈ రాత్రి వేళ నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును గనుక వెనుక తీయము అని ఎందు నాకు సంతోషము లేదంటూ ఉన్నాడు. దేవుడు నీవు వెనక తీయకూడదని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తెలుగులో పాటలు, చాలా పాటలు, ప్రేమను గూర్చిన పాటల్లో ఆశ్చర్యం ఉంటుందండి. డూ యూ రియలీ వండర్ అట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ యూ? యేసు ప్రభువు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను చూసి నీవు ఆశ్చర్యపడుతున్నావా? ఎలా ప్రేమించగలుగుతున్నావయ్యా నన్ను? ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామి నా మదికి. అయ్యా, నేను అర్థం చేసుకోలేకపోతున్నా. హౌ ఇన్ ద వరల్డ్ కెన్ యూ స్టిల్ లవ్ మీ? ఇంకా నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నావు? నా గురించి అన్నీ తెలిసి కూడా ఎలా ప్రేమించగలుగుతున్నావు అయ్యా? అందుకే నేను భయభక్తులు పూనుకుంటున్నానయ్యా. నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నన్ను క్షమించు. నేను నీకు దూరం అయిపోయాను ప్రభువా, మరలా నీ మార్గంలోనికి వస్తాను. పేతురును నీవు మార్చినట్లుగా నా జీవితాన్ని మార్చు ప్రభువా. తోమా విషయంలో నీవు దీర్ఘశాంతము చూపించినట్లుగా నా విషయంలో దీర్ఘశాంతము చూపిస్తూ సమాధానమైన మాటలు చెబుతూ ఉన్నందుకు నీకు వందనాలయ్యా అని చెబుదాం. ఈ రాత్రి వేళ ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఎప్పుడు చనిపోతామో తెలియదు. నిమిషానికి దాదాపుగా 180 మంది చనిపోతారట. నేను ప్రారంభం చేసి ముగించే ఈ సమయానికి దాదాపు 11,000 మంది చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఈ రాత్రి వేళ నువ్వు బ్రతికుంటావు, ఇంకా 24 గంటలు బతుకుతావనే గ్యారంటీ లేదు. మనుషుని జీవితము నీటి మీది బుడగ వంటిది, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఈ రాత్రి వేళ నీవు బ్రతికుండగానే తీర్పు పాలు కాకుండా నిమిత్తం ప్రభు అయిన యేసు దగ్గరికి రా. యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు అని చెబుతూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఆయన యొద్దకు వస్తావా? నీ జీవితం నీవు చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడతావా? తప్పిపోయిన కుమారునిలాగా, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశానయ్యా, నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నడిపించుకోవడానికి యోగ్యత లేదు అని నీ పాపముల విషయమై పశ్చాత్తాపడతావా? ఆయన యొద్దకు వచ్చువాని ఆయన ఎంత మాత్రము త్రోసివేయనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కమ్, నా దగ్గరికి రా, నేను నిన్నెంత మాత్రము త్రోసివేయను. ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ యూ అవుట్ అని చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి గొప్ప రక్షణ అనుభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపినని నీవు విశ్వసించిన ఎడల రక్షించబడదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయనే పరలోకానికి ఏకైక మార్గమని, నీ కోసం చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడని, నీ కోసం పరలోకానికి వెళ్ళి ఆయన
నీ కోసం ఇండ్లు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా ప్రేమించి వ్యక్తిగతంగా నీ కోసం తిరిగి వచ్చి నీవు తనతో పాటు నిత్యం ఉండులాగున ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, గాడ్ బీ మర్సిఫుల్ టు మీ సిన్నర్. దేవా 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 పాపినైన నన్ను కరుణించుము అని మనస్ఫూర్తిగా చెబుతావా ఈ రాత్రి వేళ? అలా నీవు మనస్ఫూర్తిగా, ఏదో నేను కేకలేస్తున్నందుకో అరుస్తున్నందుకో సౌండ్ ఎక్కువగా ఉన్నందుకో కాదండి. ఈ మాటలు వింటున్న నీవు, సువార్త దేవుని శక్తి. The word of God, the word of the gospel is the power of God unto salvation. ఈ రాత్రి వేళ ఈ సువార్తను నీవు నమ్మితే నీ జీవితంలో ఈ సువార్త గొప్ప కార్యం చేస్తుంది. నిన్ను పరలోక భాగ్యము నీకు అనుగ్రహించేటట్లుగా చేస్తూ ఉంది. నీవు దేవుని కుమార్తె అయ్యేటట్లుగా చేస్తూ ఉంది. ఈ రాత్రే నీవు నరకము తప్పించుకొని నిత్య పరలోకాన్ని పొందుకునేటట్టుగా చేస్తూ ఉంది. ఈ రాత్రే నీవు తీర్మానం చేయాలి. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ వరకు ఆదరించును. పాడదాం అందరు కలిసి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది అందించలేనిది. ప్రేమామయుడైన యేసయ్య, మీరు ఎంత ప్రేమిస్తున్నారో మానవుల పట్ల ఈనాడు మరొక్కసారి మీరు వినిపించినందుకే స్తోత్రాలు. ఎవరైతే నీ ప్రేమకు దూరంగా ఉన్నారో వారందరూ నీ ప్రేమ ఎరుగుటకు సహాయం చేయండి. ఈ రెండవ దినం కూడికలో నీ ప్రేమను గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకే స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.